న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. తమ్ముడు తమ్ముడు బయటరే బయట మా ఈ కార్మికులందరినీ మమ్మల్ని మోసం చేసి ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎందుకు రాకుండా మాకు చావు దగ్గరికి తీసుకొచ్చారండి. మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతున్నామండి. మరి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారిని అటే మేము 2018 నుంచి ఈ అయోధ్యలో మరి లేబర్ కాంట్రాక్ట్ బిల్డింగ్ నిర్మాణాలు చేయడం కోసం మేము అగ్రిమెంట్ పొంది ఉన్నాము. మరి నాని గారి దగ్గర, గుర్రం నాని గారి దగ్గర. మరి అప్పటి నుంచి మేము వర్కులు మానకుండాను 2022 వరకు వర్కులు చేస్తూనే ఉన్నామండి. మధ్యలో మరి వాళ్ళ అవకాశాన్ని బట్టి కొంచెం డబ్బులు ఇస్తూ ఉన్నారు. మా వర్కులకి సర్దుబాటుకి వాళ్ళ భోజనం కోసం, మెయింటెనెన్స్ కోసం ఇస్తూ ఉన్నారు. మేము రోజుకు 150 మందిని పెట్టి చేసేవాళ్ళండి. నేను దాంట్లో 4 బ్లాకులు చేశానండి. అది ఈ బ్లాకు, హెచ్ బ్లాకు, జే బ్లాకు, ఎఫ్ బ్లాకు, 4 బ్లాకులు చేశానండి. 4 బ్లాకులో నేను రోజుకి 150 మంది ఎంగేజ్ చేసేవాళ్ళండి. కొంచెం డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత మరి డబ్బులు అడుగుతుంటేనో డబ్బులు లేవు, నెక్స్ట్ వీక్ ఇస్తాను అంట ఒక 2 మంత్లు ప్రొలాంగ్ చేశారండి. ఆ 2 మంత్లో బాగా నేను డెప్త్కి వెళ్ళిపోయాను. ఇంకా నేను పేమెంట్ చేసే పొజిషన్లో అయితే నాకు లేదండి. నాకు ఆస్తిపాస్తులు అయితే ఏమీ లేవు. నా చదువుల ప్రకారమే నేను కష్టపడి పని చేసుకున్నాను. నేను కూడా జిఎస్టీ తీసుకున్నానండి. నేను కూడా 10 మంది వర్కర్లను బతికించవచ్చు కదా, నేను జిఎస్టీ తీసుకున్నాను. ఆ జిఎస్టీ తీసుకుంటే వల్ల కూడా నాకు ఉపయోగం లేదండి. వీళ్ళు జిఎస్టీ కట్టకుండా
ఆ జిఎస్టీ కూడా మరి ఎగ్గొట్టేశారండి. దానివల్ల కూడా నాకు జిఎస్టీ క్యాన్సిల్ అయిపోయి నాకు పాన్ కార్డు కూడా పోయి నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారండి. మన డిఎస్పీ గారి దగ్గరికి కలిసి వచ్చారండి. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉన్నాయండి. ప్రతి ఆధారంతో నేను మాట్లాడుతున్నానండి. మమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టుకుంటూ మా డబ్బులు మాకు ఇవ్వండి అని ప్రాధేయపడుతూ వెళ్ళినప్పుడల్లా నెక్స్ట్ శనివారం రండి అనేవాళ్ళు గుర్రం నాని గారు. ఆయన శనివారం మరి పని కట్టుకుని మేము ఇక్కడికి ఆఫీస్కి వచ్చాను. నేను లేను, హైదరాబాద్లో ఉన్నాను, లేదా క్యాంప్ వెళ్ళాను, నెక్స్ట్ శనివారం రమ్మని చెప్పేవాళ్ళు. మళ్ళీ తిరుగుతూనే ఉండేవాళ్ళు అండి. అట్లా తిరిగినా మాకు ఉపయోగం లేకుండా పోయింది. లాస్ట్కి ఆయన బెదిరించారు, మీకు డబ్బులు ఏమి రావు, మీరే మాకు కట్టాలి, తిరిగి కట్టాలి, మీకు ఎవరు దిక్కున్నా కూడా చెప్పుకోండి, ఇక్కడ మీ తాత సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ పెట్టుందని మీరు వస్తున్నారా అని మమ్మల్ని బెదిరించారండి. ఆ సందర్భంలో మాకు దిక్కు తోచక ఏం చేయాలనే ఆలోచనలో మరి అధికారులకి అందరికీ మరి అర్జీలు పెట్టుకున్నాము. ఆ అర్జీలు అనేది స్పందనలో పెట్టామండి. అట్లాగే కలెక్టర్ గారి దగ్గర పెట్టాము, ఎస్పీ గారి దగ్గర పెట్టాము, సిఏ గారి దగ్గర కంప్లైంట్ పెట్టుకున్నాము. మరి స్పందన నుంచి డిప్యూటీ కమిషనర్ లేబర్ ఆఫీస్కి పంపించారు. అక్కడి నుంచి కూడా మాకు 4 మీటింగులు జరిగినాయి. ఆ 4 మీటింగులు వచ్చి వాళ్ళు ఏదో కాలయాపన చేయడం తప్పనిచ్చి మాకు డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన లేదు. నిన్న శనివారం కూడా ఒక మీటింగ్ జరిగితే దాంట్లో లెక్కలు చూడమని చెప్పారు. ఆ లెక్కలు కూడా ఏం చూపెట్టారంటే మాకు ఏమీ రావనే చూపెట్టారండి. అంటే ఇంత ముందు కంటే కొంచెం బెటర్, ఒక 4 లక్షలు 5 లక్షలు వస్తాయని చూపెట్టారు. అంతకు మించి మాకు ఏం చూపెట్టలేదు. మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు మాకు డబ్బులు ఎవరు ఇంకా ప్రొలాంగ్ చేస్తున్నారన్న ఆలోచనలో మేము వచ్చేసామండి. మా ఎనమాల 3 మంది వర్కర్లు ఉన్నారండి. ఒక 1200 మంది వర్కర్లు మా దగ్గర పనిచేశారు. మరి వీళ్ళందరూ మా ఇళ్ల మీదకి వచ్చి మా మీద వీళ్ళు ఇబ్బంది పెడుతుంటే మేము కూడా నలుగురిలో ఉన్నామండి. మరి ఫ్యామిలీ పక్క వాళ్ళకి డిస్టర్బ్ కలుగుతూ ఉంది. మరి వీళ్ళు వర్కర్లు కాబట్టి సాయంత్రానికో మధ్యాహ్నానికి ఏదో తాగి వచ్చి మరి అనరాని మాటలు మమ్మల్ని మాట్లాడుతున్నారు. అవి మేము భరించలేక మరి ఈ విధంగా మేము ముందుకు వచ్చాము. ఈ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అది కూడా మేము ఏ ప్లేస్లో అయితే మేము పనిచేసాము అదే ప్లేస్లోకి వచ్చాము. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అయ్యా మరి ఇది నైనా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి లోకల్ ఎమ్మెల్యే గారు అయిన మరి యార్లగడ్డ వెంకట్రావు గారు, మీరందరూ మా యందు దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాము. మేము మరి మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే వండుకుని ఇక్కడే తినాలనే ఆలోచనలో ఉన్నాము. మాకు వేరే ఆలోచన ఏం లేదు. మాకు 2 ఆప్షన్లు ఉన్నాయా. ఏంటయ్యా అంటే మీరు డబ్బులు ఇస్తే మేము సుఖంగా ఈ కూలోళ్ళందరికీ ఎవరెవరికి మేము అప్పులు ఇచ్చామో తెచ్చుకున్నామో వాళ్ళందరికీ చెల్లించుకుని మిగతా మాకు ఏమైనా ఉంటే తీసుకుంటాము, లేదంటే మా దారి మేము చూసుకుంటాము. అది లేని పక్షంలో మాకు చావు తప్ప వేరే చరణ్యం లేదండి. ఎందుకంటే మరి ఈ వర్కర్లందరూ మా ఎనమాల పడి చాలా ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని అసలు ప్రతి నిమిషం కూడా మాకు మనశ్శాంతి ఉండలేదు. మేము ఇప్పటి వరకు మరి అవన్నీ తట్టుకుని నిలబడ్డామండి. ఆ పని చేయకూడదని నిలబడ్డాము. కానీ మేము చాలా పీక్ స్టేజ్లో ఉన్నాము. కావున మా ఎందుకు దయ ఉంచి మా న్యాయం చేస్తారని మీ పిలుపు కోసం మేము ఎదురు చూస్తూ ఉంటామండి. నమస్కారాలు. మాకు న్యాయం చేయాలి. మేము కూలి పని చేసుకున్న వాళ్ళం. లక్షలు పెట్టుబడి తెచ్చి అప్పుల పాలు అయిపోయి అప్పుల ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఊరేసుకునే పరిస్థితికి వచ్చాం. 2-3 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తామంటున్నారు కానీ ఇవ్వడం లేదు. దయచేసి సీఎం గారు, ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేసి డబ్బులు ఇచ్చిన కోరుతున్నాం. వందనాలు. మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము ఇక్కడ అపార్ట్మెంట్లో పనిచేసిన భవన కార్మికులము. మేము సార్ మీరే మాకు న్యాయం చేయాలి. మాకు ఇప్పుడు ఇక్కడ పునాదుల కాడి నుంచి మొదలుపెట్టిన కాడి నుంచి మేము పని చేసాం సార్. మా పిల్లల చదువులకి డబ్బులు లేక మేము ఎంతో ఇబ్బంది పడి మమ్మల్ని పని తీసుకొచ్చిన ఓనర్స్ మాకు డబ్బులు ఇవ్వకోకుండా అమ్మా ఇస్తామమ్మా, రేపు వారం ఇస్తామమ్మా, ఎల్లుండి ఇస్తామమ్మా అని నెలలు గడుపుతున్నారు సార్. మాకు పైనుంచి అధికారులు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు మాకు ఇవ్వలేదమ్మా, మీకు మేము ఇస్తామమ్మా అంటే మేము అప్పులు చేసుకొని సార్ మా పిల్లల్ని చదివించుకుంటున్నాం సార్. మీరే సీఎం సార్ గారు మాకు న్యాయం జరిపించాలి. మాకు ఇంత వాటికి డబ్బులు రాలేదు సార్. మాకు సంవత్సరం డబ్బులు ఆగిపోయినాయి సార్. మీరే మాకు సాయం చేస్తారని మేము కోరుచున్నాం సార్. మీరే మాకు న్యాయం చేయాలి సార్. 3 లక్షల దాకా రావాలి సార్. మేము కూలి పని చేసుకుంటేనే మాకు జరుగుబాటు. తెల్లారు లేసి మేము వెళ్తేనే మాకు ఇంట్లో ఆహారం తినడానికి, లేకపోతే మాకు లేదు సార్. ఇప్పుడు అప్పులు చేసుకొని ఉన్నాము. బంగారం అవన్నీ రోజు ఇస్తాము చేస్తాము అంటున్నారు సార్. నమ్మకంగా పని చేసాము. పని గట్టిగా అడుగుతుంటేనేమో వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు సార్, మీరు పని చేయకపోతే డబ్బులు వస్తాయని. ఈరోజు రూపాయి లేని పరిస్థితిలో ఉన్నాం సార్. అసలు మా పరిస్థితి చాలా దీనిగా ఉంది. తిరుగు పొరుగు గొడవలు కష్టపడి ఇచ్చేయడం చేస్తున్నారు సార్. మొన్న ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళాం సార్. సార్ న్యాయం చేస్తామన్నారు, సార్ పిలిపిస్తామన్నారు.
పిలిపించారు లేదు నాకు తెలుసు. ఏబీ అనేది కొంచెం సీఎం గారిని సార్ వాళ్ళని కొద్దిగా మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. ఎంత రావాలమ్మా మీకు? నాకు 3 లక్షలు రావాలి సార్. ఏ ఊరమ్మా మీది? ఉమామహేశ్వరం సార్. ఎన్నాళ్ళ నుండి చేస్తున్నారు ఇక్కడ వర్క్ మీరు? ఇక్కడ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం సార్. మీ పేరమ్మా? బయట తెలుసు 2018లో రాకీ ఎవెన్యూస్లో అగ్రిమెంట్ చేయించుకున్నామండి. ఏ బ్లాక్ ఐ బ్లాక్ అగ్రిమెంట్లు చేసుకున్నామండి. మొత్తం వర్క్లన్నీ స్ట్రక్చర్లు, బ్రిక్ వర్క్లు, ప్లాస్టింగ్లు అన్ని వర్క్లు కంప్లీట్ చేసేవాళ్ళం. డబ్బులు విషయంలో మాత్రం మాకు డబ్బులు ఇస్తాం రేపిస్తాం అని వారానికి ₹1,00,000 పేమెంట్ అయితే 20,000 ఇవ్వటం, ₹80,000 పెండింగ్ పెట్టడం, 20,000 ఇవ్వటం, ₹80,000 పెండింగ్ పెట్టడం. ఇట్లా ప్రతి వారం ఇట్లా 3 నెలల పాటు మేము ప్రతి నెల వారం చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఎక్కడో సార్ డబ్బులు తెచ్చి ₹5 వడ్డీలు, ₹3 వడ్డీలు తెచ్చి లేబర్లు పేమెంట్లు కొంతవరకు చేయగలిగాము. మిగతా వాళ్ళు చేయలేకపోయాం. వాళ్ళంతా మా ఇంటికి వచ్చి నానా లెక్కలకు దుర్భాషలు ఆడడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి చులకన అయిపోయాం. అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పులు కట్టలేకపోతాం, వడ్డీలు తెచ్చి వడ్డీలు కట్టలేకపోతాం. చదువుకుని ఉండి కూడా మీరు ఇలా ఇన్ని డబ్బులకి మీరు ఎలా ఇరుక్కుపోయారంటే వారం ఇస్తాం, ఇదిగో ఇస్తాం అంటే వచ్చి డబ్బుల కోసం ఆశపడి ఈ డబ్బులు నొత్తాయి అని చెప్పి ఆశపడి పనిచేసి ఈరోజు మీరు బిల్డింగ్లు చూస్తే పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నివాస యోగ్యంగా ఉన్నాయండి అన్నీ కూడా. అయినా కూడా వాళ్ళు అమ్ముకుంటూ కూడా మాకు ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళు మాకు కొంత డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు కూడా చాలా ఇబ్బంది పెడుతూ మీ దిక్కున సాటి చెప్పుకుని మీకు ఇవ్వమని చెప్పేసి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మా ప్రాణహాని కూడా మా ప్రాణహాని చేయడానికి కూడా ఇప్పుడు ఇంత చేశాం కాబట్టి మా ప్రాణాలు తీయడానికి కూడా వాళ్ళు వెనకాడే పరిస్థితులు లేరండి. మా నమ్మలో మాకు ఏ దిక్కు లేదండి. మేము ఏ అండ చూసుకొని రాలేదు. ఎవరు పని చేసుకొని కష్టపడి పనుకొని రూపాయి ఎదుగుదామని చెప్పి వచ్చాము ఇంతవరకు. అయినా కూడా ఇప్పుడే మమ్మల్ని చావుదెబ్బ కొట్టి మమ్మల్ని ఎదగలేకుండా పరిస్థితి చేశాడండి. ఈ రోజున మాకు ఎక్కడ పనులు చేసుకునడానికి అవకాశం కూడా లేకుండా పోయిందండి. మా పరిస్థితులు అలా ఉండేది వల్ల మీ మీడియా ముఖం ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, లోకల్ ఎమ్మెల్యే వెంకట్రావు గారికి మేము వినియోగించుకునేది ఏంటంటే మా పక్షాన మీరు న్యాయం ఉంటేనే మీరు మా పక్షాన న్యాయం చేయండి. మాకు అన్ని అగ్రిమెంట్లు ఉన్నాయండి. వాళ్ళు ప్రతి రూపాయి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా వేశారు. బిల్డింగ్ కంప్లీట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఎంత సేఫ్టీ వస్తుంది ఏంటనేది పూర్తిగా మాకు లైవ్లో కనపడుతుంది. మేము ఒక్కటి కూడా అబద్ధం ఆడడానికి అవకాశం లేదండి. అగ్రిమెంట్ ప్రకారం మాకు ఎంత డబ్బులు వస్తాయి, మేము పనిచేసింది ఎంత ఉంది ఏంటనేది పూర్తిగా ఉందండి. మాకు కూడా అగ్రిమెంట్ ప్రకారంగా ఇచ్చారండి. ఎక్స్ట్రా వర్క్లు కూడా చేయించుకున్నారు. దాటికి అగ్రిమెంట్లు ఏమి ఇవ్వలేదు, ఎక్స్ట్రా వర్క్లు కూడా చేయించుకున్నారు. దీంట్లో మేము ప్రతిదీ కూడా నిజమే చెప్తున్నాం, న్యాయం చెప్తున్నామండి. మాకు అగ్రిమెంట్లు ఉన్నాయి, బ్యాంక్ ద్వారా మాకు ట్రాన్సాక్షన్ చేసిన స్టేట్మెంట్లు ఉన్నాయి. ఏదైతే ఉందో మన పూర్తిగా ఇవాళ నివాసయోగ్యంగా ఉన్నాయంటే మేము చేయకపోతే పనులు అవ్వలేదండి. కానీ ఇవాళ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నా కానీ ఇవాళ వరకు వాళ్ళు ఎవరో కూడా మీకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. దిక్కున్న సాటి చెప్పుకోండి అని చెప్పేసి నానా రకాలుగా మాట్లాడుతున్నాం. ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందండి? పనిచేసింది ఇక్కడ మేము. మాకు లేబర్కి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఇల్లుకి వచ్చి నానా రకాలుగా మాట్లాడుతుంటే ఏం చేయలేని పరిస్థితులు మేము ఉన్నాం. మీడియా ముఖం ద్వారా మేము మీడియా మిత్రులకి నిర్ణయించుకునేది ఏంటంటే